అందరికీ నమస్తే. ఈరోజు సూక్ష్మ జీవుల వలన కోళ్ళకి కలిగే వ్యాధుల గురించి తెలుసుకుందాం. చాలా జబ్బులు వస్తూ ఉంటాయి, అయితే మనం ముఖ్యమైన వాటి గురించి తెలుసుకుందాం. ఈ వ్యాధుల్లో ఎక్కువగా మనకి వచ్చే వ్యాధి ఏంటంటే పుల్లోరం. ఇది తల్లి పక్షి నుంచి సంక్రమిస్తుంది పిల్లలకి. తల్లి పక్షి అంటే కోడి గుడ్డు ద్వారా పిల్లలకు సంక్రమిస్తుంది. గుడ్డు పొదిగి పిల్లలు పేల్చే నాటికే ఈ వ్యాధి అనేది సంక్రమించుకుంటుంది. తల్లి అంటే పెట్ట నుంచి పిల్లలకి వస్తుంది. ఈ వ్యాధి వచ్చిన పిల్లలు సాధారణంగా గుంపులుగా గుమిగూడడం. ఈ పిల్లలకి యాంటీబయాటిక్స్ మందుని మనం యూజ్ చేయాలి. యాంటీబయాటిక్ మందులు యూజ్ చేసినట్లయితే ఈ పుల్లోరం అనే వ్యాధుల నుంచి మనం రక్షించవచ్చు. అలాగే రెట్టలో తెల్లదనం ఉండి అవి కోళ్ళు ఎండిపోతూ ఉంటాయి, పిల్లలు అనేవి ఎండిపోతూ ఉంటాయి. అవి మనం గుర్తించి వెంటనే మనం యాంటీబయాటిక్స్ మందుని యూజ్ చేయాలి. ఇవి సూక్ష్మజీవుల వలన ఎక్కువగా మనకి సంక్రమిస్తుంటాయి. కాక్సిడియోసిస్ అంటే రక్తపారుడు రోగం. ఈ రోగం మనకి సాధారణంగా సూక్ష్మజీవుల వల్లనే ఇది కూడా మనకి వస్తుంది. ఈ రక్తపాడు రోగం వచ్చేసిన పిల్లలు ఎలా ఉంటాయంటే ఇవి కూడా సేమ్ పుల్లోరం పిల్లలన్నీ ఒక దగ్గర గుమిగూడడం, రెక్కలు వాల్చడం, అలాగే విరోచనాలు అంటే రెట్ట వేసేటప్పుడు తెల్లగా ఎరగడం. ఆ తెల్లదనంలోనే మళ్ళీ రక్తం అనేది ఉంటుంది. రక్తం కింద ఎరుగుతుంటాయి ఎక్కువగా మనకి. ఈ రక్తంగా రెట్టేస్తుంటాయి లేదా రెక్కలు వాల్చడం జరుగుతుంది. వెంటనే మనం గుర్తించి అప్పుడు మనం వీటిని గుర్తించగలగాలి. ఈ పుల్లోరం జబ్బు ఉన్నప్పుడు మాత్రం కొన్ని భాగాలు కోళ్ళలో ఉబ్బుతూ ఉంటాయి, కొన్ని సాధారణంగా ఉంటాయి. వీటికి మనం ఏమైనా మందులు ఉన్నాయంటే కాక్సిడియోస్టాట్స్ అనే మందుని మనం దానాలో ఇవ్వగలిగితే కొంతవరకు మనం ఈ పిల్లలకి నయం చేయవచ్చు. ఇవి నివారించగలిగితే కోళ్ళు ఆ ప్రాంతంలో ఆ వాతావరణానికి తట్టుకోగలుగుతాయి, వాటి జీవన గమనాన్ని పూర్తి చేసుకోగలుగుతాయి. అయితే ఇక అంతర్గత పరాన్నజీవులు కూడా మనం చెప్పుకోవచ్చు. ఏలిక పాములు అనగా, బద్ది పురుగులు అనగా ఇవి కూడా కోళ్ళకి సంక్రమిస్తుంటాయి. ఇవి వచ్చినప్పుడు కోళ్ళు సాధారణంగా ఎండిపోతూ ఉంటాయి, మేత సరిగా తినవు. మనం కోళ్ళ రెట్ట వేసేటప్పుడు కూడా ఈ పురుగులు మనకి బయటకు వస్తుంటాయి. దీనికి మనం డీవార్మింగ్ అనేది చేసుకోవాలి. దీనికి వచ్చేసి ఈ సూక్ష్మజీవుల వలన చివరిగా మనకి కలిగే ఇంపార్టెంట్ ఏంటంటే బాహ్య పరాన్నజీవులు అంటే కోళ్ళకి పేన్లు, కోళ్ళు కావచ్చు, గేదెలు కావచ్చు, మేకలు కావచ్చు, పురుగులు కావచ్చు, వీటన్నిటిలో పేర్లు చూస్తుంటాం. అలాగే కోళ్ళకైతే ఎక్కువ శాతం గోమరి. ఈ గోమరి అనేది కోళ్ళ షెడ్లో ఉంటుంది, అలాగే కోళ్ళలో కూడా ప్రవహించి ఉంటుంది. వీటికి మనం కొన్ని మందుల్ని పిచికారీ చేయడం వల్ల ఈ గోమరిని మనం తగ్గించవచ్చు. అయితే మనం సాధారణంగా న్యాచురల్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని కూడా యూజ్ చేస్తుంటారు కొన్ని ప్రాంతాల్లో. అలాగే మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా మనం ఉపయోగిస్తుంటాం. వెటర్నరీ డాక్టర్ని సంప్రదించి కానీ, మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తెచ్చి కానీ మనం ఈ గోమరిని తగ్గించడానికి మనం మందులు అనేవి పిచికారీ చేస్తూ ఉంటాం. సెవియన్ 0.5, మలాథియన్ 0.5 ఇలాంటి మందుల్ని మనం ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. వీటిని వాటర్లో కానీ కలిపి ఈ పిచికారీ చేయడం వలన మనం కొంతవరకు ఈ కోల్పేన్లు, దోమల్ని కానీ అలాగే గోమరి కానీ తగ్గించవచ్చు. భవిష్యత్ వీడియోస్లో ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకుందాం. మనం వీటిని తెలుసుకోవడంతో పాటు మనం కూడా పాటిస్తూ మనం సాధారణంగా పెంచుకుంటాం కాబట్టి ఈ మందులను కూడా తెలుసుకొని ఉపయోగించుకొని మనం వాటిని సక్రమంగా వినియోగించుకున్నట్లయితే మన కోళ్ళు మన దగ్గరే ఉంటాయి.
మేకలు కావచ్చు, గేదెలు కావచ్చు, ఏదైనా సరే అవి వాటిని మనం కాపాడుకోగలుగుతాం. ఈ రోగాల్ని తెలుసుకుంటూ వాటిని మనం ఆరోగ్యహీనంగా ఉన్నప్పుడు, జీవించే శక్తి కోల్పోయినప్పుడు ఈ మందులు తెలుసుకోవడం వల్ల అవి మనం తెచ్చి ఉపయోగించడం వల్ల మన పెంపకంలో, మన పెంచే జీవుల్లో బలం పుంజుకొని అవి కలకలన ఉండగలుగుతాయి. వాటితో పాటు మనం కూడా ఆనందంగా ఉండగలుగుతాం. వీటిని తెలుసుకొని మనం పాటిస్తూ ముందుకెళదాం. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. మరోసారి అందరికీ నమస్కారం.